గురుగారు నాకు అర్థమైంది మీరు చెప్పిన మీ ఆలోచన ఏంటనేది అర్థమైంది. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన 3 టాపిక్‌లు ఉన్నాయి గురుగారు. చెప్పమ్మా. ఎందుకంటే నేను లోపలికి రాగానే చూసిందేంటంటే, ఈ బ్యానర్ లాంటిది ఒకటి ఉండి, పోస్టర్ లాంటిది ఒకటి ఉండి, అందులో నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఇలాంటివి కొన్ని బొమ్మలున్నాయి. గవ్వలు వేసిన బొమ్మలున్నాయి. ఇంకా అంజనాను కూడా మీరు అంటుంటే విన్నా నేను, అంజనా వేయడం అని చెప్పేసి ఇందాక. వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ థింగ్, గవ్వలతోని ఒక మనిషి సమస్యలేంటి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఏ విధంగా తెలుసుకోగలం? ఓకే, నువ్వు అడిగింది బాగుంది. అంటే గవ్వలతోని ఒక మనిషి భవిష్యత్తు చెప్పనీకి అవుతుందా? గవ్వలంటే అమ్మా, ఇది మనం ఈ రోజు పెట్టిన గవ్వలు కాదు. అప్పట్లో రాజులు, మహారాజుల కాలంలో కూడా ఇప్పుడు పాండవుల దాంట్లో పాసికలేసి గెలిపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే పాసికలు అంటే అర్థమైనాయా? అవి కొంతమంది దాయాలు అంటారు. అది ఒక జూజమే. ఆ జూజాన్ని కూడా అడ్డుపెట్టి కొన్ని రాజ్యాలు కూలిపోయినాయి ఉన్నాయి. అలాగనే గవ్వలు అంటే ఒక మనిషి, ఇది రాజ్యం కూలిపోయేది కాదు, ఇది ఒక మనిషి జీవితాన్ని గ్రహస్థితులు ఎలాగున్నాయి అనే దానికి ఒక నిదర్శనం అనేది ఈ గవ్వలు. ఈ గవ్వలు ఏంటి అంటే మహావిష్ణు. ఏంటది? మహావిష్ణు. అవునవును, మహావిష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఆయన గవ్వలు అంటే ఆయనకి సంబంధించినవి. అర్థమైందా? అప్పుడు ఈ గవ్వలతోని జ్యోతిష్యం అనేది అప్పుడే ఏర్పడ్డది మనకి. ఇది మన పూర్వకాలంలోనే అప్పుడు ఏర్పడ్డది. అయితే కొంతమంది ఎన్ని పెడతారు? 11 పెడతారు గవ్వలు, కొంతమంది 18 పెడతారు, కొంతమంది 5 పెడతారు, కొంతమంది 3 పెడతారు. అట్లా వాళ్ళ జ్యోతిష్యానికి సంబంధించినట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు. నేను 9 పెట్టాను. మా గురువు గారు చెప్పింది 9. 9 అంటే ఏంటి? గ్రహస్థితులు. అంటే మనకి జీవితానికి ప్రతి ఒక్కరికి గ్రహాలు అనేవి ఉంటాయి. 9 గ్రహాలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. గుళ్ళో 9 నవగ్రహాలు అనేవి ఉంటాయి. నవగ్రహ పూజా బలం అని ఒక సినిమా వచ్చింది, కాంతారావుది. ఎప్పుడన్నా చూసావమ్మా నువ్వు? నీ వయసులో చూసి ఉండవు, మా చిన్న వయసులో మేము చూసాం. అర్థమైందా? ఆ నవగ్రహ పూజా బలంలో మన జీవితానికి ఎంత మనకు అందాలో అంత అందుతుంది, ఎంత అందకూడదో అందదు. అప్పుడు సిద్ధాంతులు అనేవాళ్ళు అప్పుడు చెప్పేటోళ్ళు ఆ రాజుగారికి, రాజుగారు నీకు ప్రాబ్లం రాబోతుందండి, నీ జీవితానికి చాలా ఇబ్బంది రాబోతుంది, నీ రాజ్యమే అల్లకుల్లాలం అయిపోద్ది, నువ్వు కూడా అల్లకుల్లాలం అయిపోతావండి, గ్రహాలు చూస్తున్నాయండి, గ్రహశాంతి చేయాలని చెప్పేటోళ్ళు. అప్పుడు చెప్తే ఆ రాజులు విన్నారు కొంతమంది. ఇప్పుడు ఆ సినిమా కూడా దానికి నిదర్శనమైంది. అప్పుడు ఆ రాజుకు చెప్తారు వాళ్ళు, చెప్తే ఆ రాజు నమ్మడు. గ్రహాలేంటి, మనల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, మనం రాజ్యం పోవడం ఏంటి, మనం ఎందుకు ఆయన్ని ఉత్తదే సిద్ధాంతి గారు అని అంటాడు. లేదండి ఉన్నాయండి అని అంటారు. సరే దానికి నిదర్శనం ఒకటి ఏదైనా చూపియమని అడుగుతాడు ఆయన. అప్పట్లో అడిగినప్పుడు మహారాజు గారు ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇంత నగల మూట కట్టి, ఇన్ని నగల మూట కట్టి, ఒక మూట కట్టి ఆ నగలు ఒకరికి ఇచ్చి ఆ రోడ్లో, ఆయన పైన ఉంటాడు కోట మీద, బయటకు రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద ఈ నగల మూట పెట్టమని చెప్తాడు. అప్పుడు ఆ నగల మూట తీసుకుపోయి ఆ రోడ్డు మీద పెడతాడు. పెట్టినప్పుడు ఒక నలుగురు అయ్యగారులు, అంటే వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ వస్తుంటారు, వాళ్ళు నడిచి. ఒకడు వాళ్ళ వెనక ఒక గుర్రం వేసుకొని, ఒక నవాబు గారు ఆ గుర్రం వేసుకొని ఆ గుర్రం మీద వస్తుంటాడు. మరి ఇప్పుడు ఈ మూట ఇళ్లలో ఎవరికి దొరుకుద్ది అని అడుగుతాడు రాజుగారు. అడిగితే ఆయన అంటాడు, సిద్ధాంతి గారు, సార్ ఆ నడిచి వచ్చే వాళ్ళు నలుగురు దీన్ని తీసుకోరు, ఆ వెనక గుర్రం మీద వస్తున్నాడు చూడు నవాబు, ఆయన దీన్ని తీసుకుంటాడు అని చెప్తాడు సిద్ధాంతి. భలేవాడు సిద్ధాంతి గారు, వాళ్ళు నడిచి వస్తున్నారు, వాళ్ళ కళ్ళకు కనపడుతుంది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన గుర్రం మీద పోయాడు, లగలగలగానే వెళ్ళిపోతాడు గుర్రం మీద, ఆయనకెట్లా దొరుకుద్దండి అని అంటాడు. చూడండి మీరు 5 నిమిషాలు చూడండి అని అంటాడు. చూస్తుంటాడు ఆయన. వాళ్ళు వస్తారు, దగ్గర వరకు వస్తారు. దగ్గరకు వచ్చి అరే మనం ఒక ఆట ఆడుకుంటామా అంటారు. ఏం ఆటరా అంటాడు. అరే గుడ్డోడు అంటే ఎట్లా ఉంటుందో, గుడ్డోడు ఆట ఆడదామా అంటారు వాళ్ళు. ఆడదాం అంటారు. వాళ్ళందరూ అక్కడి నుంచి కళ్ళు మూసుకొని మనం ఎంత దూరం, ఎవడెవడు ఎంత దూరం పోతాడో చూద్దాం అని చెప్పి అందరూ ఆడికి వచ్చి కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని ఆ మూటను దాటేసి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి అందలేదు కదా. తర్వాత దాని వెనకొచ్చే మహారాజు గారు, ఒక నవాబు గారు, ఆయన గుర్రం మీద గటగటగటగాని వస్తూ ఆడికి వచ్చి దాన్ని దాటుతాడు. దాటిన తర్వాత అది ఏదో మూట ఉంది, దీంట్లో ఏదో ఉంది అని చెప్పి ఆయన ఆ గుర్రాన్ని ఆఫ్ చేసి మళ్ళీ వెనక్కి పోయి ఆ గుర్రం దిగి ఆ మూటను తీసుకొని ఇప్పుడు చూసి అమ్మ ధనం అని చెప్పి అది తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు భగవంతుడు ఎవరికి ఇచ్చాడు? దానికి దక్కేవాడికే ఇచ్చాడు, దక్కనోడికి ఇవ్వలే.
అదే అంటే అప్పుడు ఆ గ్రహస్థితులు చూస్తున్నాయి. అప్పుడు ఆ భగవంతుడు చెబుతున్నాడు, నాయన వాళ్ళకి అందదు, అది ఆయనకే అందుతుంది అని చెప్తాడు. అప్పటికీ ఆ మహారాజు గారు నమ్మకుండా ఆయన చెరసాల్లో వేస్తారు, ఆయన్ని రాజ్యం పోద్ది, బిడ్డలు పోతారు, భార్య పోద్ది, ఆయన ఎక్కడెక్కడో చదివి అప్పుడు ఇబ్బందులు పడి అప్పుడు మళ్ళా గ్రహస్థితులను నమ్మి భగవంతుడిని నమ్మి ఆ గ్రహస్థితులను ఏడుకున్నప్పుడే మళ్ళీ ఆయనకి అన్నీ తిరిగి వస్తాయి. అలాగనే ఒక తల్లి కడుపులో ఉన్నంత వరకే శిశువు, అది మగ కానీ ఆడ కానీ, తల్లి కడుపులో ఉన్నంత వరకే దేవుని బిడ్డలు. భూమి మీద పడితే మనకి గ్రహస్థితులే, ఆ గ్రహస్థితులే అన్నీ మనల్ని ఆడిస్తాయి. పరంపరం అనేది ఉంటుంది, అంటే ఇటు అటు 7 తరాలు ఇటు 7 తరాలని ఉంటాయి. ఆ కుటుంబాలలో కూడా ఒక్కొక్కడు తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా తిరగడం, తాగడం, ఏదో జూజాలు ఆడడం, ఏదేదో రకరకాల ఆలోచనలు చేయటం, చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది జీన్ కాదు కదా. ఇప్పుడు భక్తులు మీ దగ్గరికి సమస్యలతో వస్తే ఈ గవ్వలేసి వాళ్ళ గ్రహస్థితులు ఏంటో చెప్పి మీరు పరిష్కారం చెప్తారంటారు. గ్రహస్థితులు అనేది ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఒక మనుషులు వచ్చారనుకో, ఆ మనిషికి ముందు జ్యోతిష్యం అంట. జ్యోతిష్యం ముఖ్యం కాదు, నువ్వు ఏడ పుట్టావు, ఏడ పెరిగావు, ఎక్కడ పెరిగావు, ఇవన్నీ సమస్యలు కాదు. నా దగ్గరకు వచ్చాక నువ్వు ఎలా బాగుపడతావు అనేది ఒక సబ్జెక్ట్ నాకు కావాల్సింది. జ్యోతిష్యం చెప్పమంటారు కొంతమంది వచ్చి, ఎందుకమ్మా జ్యోతిష్యం? నువ్వు 4 మాటలు, నువ్వు పుట్టిన కాడి నుంచి పెరిగి చనిపోయేంత వరకు నువ్వు ఎలా ఉండగలుగుతావు, బాగుంటావా బాగోవా, నీ జీవితం ఎలాగుంటుంది అని చెప్పేదే 4 మాటలు. నీకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, చదువు ఎంతవరకు చదువుకోగలుగుతావు, ఆ చదువులో నీ ఫ్యూచర్ ముందుకు పోతుందా, లేదు నువ్వు ఏ వృత్తిలో ముందుకు పోగలుగుతావు, ముందుకు పోయే దాంట్లో నీకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, లేదు నీ జీవితంలో నీ పిల్లలు కుటుంబము నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా అనేదే 4 మాటలు. ఆ 4 మాటలు నేను ఈ గవ్వలేసే చెప్తాను. ఈ గవ్వలే ఇప్పుడు ఒకసారి వేయడం జరుగుతుందా? నీ ఇష్టం అమ్మా, నువ్వు వేస్తానంటే నేను చెప్తా అప్పుడు. ఎందుకంటే ఉన్నదే చెబుతాం కానీ లేనిది ఏం చెప్పలేం కదా. ఇప్పుడు కొంతమంది వస్తారు, స్వామి నా ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పండి అని అడుగుతారు. మనం చెప్పేది మనం దేవతలం కాదు. జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరు చెప్పగలుగుతాడు. ముందు జాగ్రత్త అంటారు. నేను చెప్పేది కూడా ముందు జాగ్రత్త కోసమే. ఏదన్నా అపాయం రాబోతుంది, ఏదన్నా మీకు ప్రాబ్లం ఉన్నది అంటే ఉన్నదని చెప్పేస్తా, దానికి దానికి తగ్గట్టుగానే చెప్తా, దానికి సరిపోయే ప్రయత్నమే నేను చేస్తాను. అంతేగాని నేను ఏదో జ్యోతిష్యం చెప్పను. కొంతమంది చెప్పమంటారు, నేను ఏడ పుట్టాను, ఏడ పెరిగాను, ఏడికి పోయాను, ఏం పని చేస్తున్నాను, నాకు ఏం జరిగింది ముందు, అదేం జరిగింది, ఇదేం జరిగింది, అవన్నీ కాదు నాయన. నీకు ఇప్పుడు నువ్వు జీవితంలో బాగుంటావా బాగోవా ఒకసారి వేసి చూద్దాం గురుగారు. అయితే అమ్మా ఇక్కడ నీ పేరు 4 ముక్కల్లో చెప్పగలుగుతారు కదా? 4 ముక్కల్లో చెప్తాను. ఏం రాయాలండి? ఇక్కడ నీ పేరు రాయి. ఏం పేరు అమ్మా నీ పేరు? దాక్షాయినియా. నీ వయసు ఎంత ఇప్పుడు? 25. ఓం గురుశక్తి గురుమాత గురుకటాక్ష దేవీ నమః. ఓం నమో మాతా జగన్మాత జగన్జ్యోతి జగతరక్షక రక్షరక్షక ఆదిశక్తి అనుగ్రహదేవి జయం. అంబాస్థానం బిస్సి పూజ బలము ఆయుష్ ప్రభానం దాక్షాయినే నమః. నీ పేర్లు చెప్పాను అమ్మవారికి. నీ మనసులో ఉన్నది అనుకోని నీ మనసులోనే బయట చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే నా లైఫ్ ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని దాని గురించి ఆలోచించు. ఇప్పుడు నీకు 25 సంవత్సరాలు ఇంక వచ్చే ఫ్యూచర్ ఉంది నీకు. ఆ ఫ్యూచర్లో నేను ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటాను అని మనసులో అనుకొని అమ్మవారికి దండం పెట్టి ఇట్లా ఆడించి దీని మీద ఇప్పుడు ఇలా పడ్డాయని నేను చెప్తానమ్మా. మనకు లెక్క తీసుకుంటాం, ఎందుకంటే ఇలా పడ్డాయి మనం లెక్క తీసుకోం. ఎందుకంటే ఏం చూస్తున్నాయి, భూమిని చూస్తున్నాయి. గోరలు పడితే ఏముంటుంది, భూమిని చూస్తాయి. ఈ ఎలకీల పడ్డాయి కాబట్టి మనల్ని చూస్తున్నాయి. అంటే ఇప్పుడు సృష్టికి ఇయే మనల్ని చూసేది కాబట్టి ఇయే మనం లెక్క తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు నీకు ఎన్ని పడ్డాయి? 9లో 1, 2, 3 పడ్డాయి. ఆ 3 మనం లెక్క తీసుకుంటాం. గోరలు పడ్డాయి మనకు సంబంధం లేదు. మళ్ళీ ఒకసారి అమ్మా అన్ని కలిపి. మళ్ళీ ఎన్ని పడ్డాయమ్మా? 2, 3. ఇక్కడ ఇంకొకటి ఏది? 3. 1, 2, 3 అంతేనా? అంతే. మూడోసారి ఏమ్మా? సరే, మనం దేని నమ్మినా నమ్మకపోయినా భగవంతుని ఖచ్చితంగా నమ్ముతాం కానీ ఇలాంటి అదే ఇది ఏరే ఏం కొత్తదేం లేదు. 1, 2, 3, 4 3, 3, 6, 4 ఎంత? 10 టోటల్ 1. యోగ చక్రం, పూజ చక్రం, అదృష్ట చక్రం, లక్ష్మీ కటాక్షణం, పూజ బలము ఆయుష్ ప్రభానం, అంబా స్థానం బిస్సి పూజ బలం, యోగం అనుకూలం. నీ జీవిత చక్రాన్ని బట్టి చూస్తే అనుకూల దిశ, యోగ దిశ, అదృష్ట దిశ, దశలు అనేవి 3 ఉంటాయి. అర్థమైందమ్మా? చక్రం అనేది 4 ఉంటుంది. 4 అంటే ఏంటి? తూర్పు, పనమట, ఉత్తర, దక్షిణం. మనం ఏ పక్కమైనా కూడా విజయంతో రావాలనేది మన కోరిక.
అవును. అంతేనా? అందుకని ఇల్లు కట్టేటప్పుడు కూడా వాస్తు ప్రకారంగా కూడా తూర్పు ఒక రకంగా ఉంటుంది, దక్షిణం ఒక రకంగా ఉంటుంది, పనమట ఒక రకంగా ఉంటుంది, ఉత్తరం ఒక రకంగా ఉంటుంది. అవును. అర్థమైందా? అదే వాస్తు అంటే గ్రహాలు. అంటే ఇప్పుడు గుళ్ళో మనం 9 నవగ్రహాలు ఎలా కూర్చోబెడతామో అలాగనే ఒక హౌస్ ఇల్లు కట్టాలన్నా కూడా మనం దాన్ని గ్రహస్థితుల ప్రకారంగానే కట్టాలి. అంటే వాస్తు అనేది గ్రహస్థితులు అనేది వాస్తు. కాబట్టి ఆ వాస్తు కరెక్ట్ ఉంటేనే ఆ గ్రహస్థితులు మనకు సపోర్ట్ ఉంటాయి. అప్పుడు ఆ ఇంట్లోకి పోయినా కూడా మనం ఏదైనా చేసినా అన్ని కట్టినా అన్ని కరెక్ట్గా ఉంటేనే దేవతలు కూడా ఉంటారు, మనకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అది వాస్తువులో ఏదన్నా ఫాల్ట్ వచ్చిందంటే ఏదో గ్రహం మనకు ఎదురు తిరిగినప్పుడు ఆ ఇంట్లో మనం ఉండలేం, ప్రశాంతంగా ఉండలేం. ఇల్లు అంత కష్టపడి కట్టినా మనం మంచి ఇల్లు కట్టేవాడు అదృష్టవంతుడే కదా. అదృష్టం ఉంటేనే ఇల్లు కట్టగలుగుతాడు. కానీ దాంట్లో పోయిన తర్వాత ఆ గ్రహాలు మనల్ని చూసినప్పుడు మనం తల్లకిందులు అయిపోతుంటాం. డబ్బు రాదు, వ్యాపారం రాదు, అన్ని విధాలు పోద్ది, మళ్ళీ అమ్ముకునే కాడికి వస్తాం. అది అమ్ముడు పోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. మనం తక్కువకి ఇస్తున్నా కూడా మన కొనరు. అంటే అప్పుడు గ్రహస్థితులు ప్రభావం ఆ ఇంటి మీద ఉన్నది అని అర్థం. అలాగనే 9 గ్రహాలు అనేది మనకి అన్ని విధాలుగా బాగుండాలి అని అంటే దశలు కూడా బాగుండాలి. అర్థమైందా? అదే దశలు 4 దశలు, తూర్పు, పనమట, ఉత్తర, దక్షిణం. అదే మాదిరిగా మనిషి జీవితానికి ముందుకు తీసుకుపోవాలంటే 3 చక్రాలు ఉంటాయి. అదృష్ట చక్రం, యోగ చక్రం, లక్ష్మీ చక్రం. అర్థమైందా? అదృష్టం అంటే 10 మంది ఏమంటారు, అమ్మ నీకు అదృష్టం ఉంది బిడ్డ, నువ్వు బాగున్నావే, బ్రహ్మాండంగా పోతున్నావు, నీకు మంచి సంబంధం వచ్చింది, మంచి ఇంట్లో పడ్డావు, నీ జీవితం బాగుంది అని అంటాం. అంటే నువ్వు సంపాదిపోయినా అమ్మాయి వచ్చే వరుడు మంచోడై ఉంటాడు, లక్ష్మీ జాతకుడై ఉంటాడు, వాడు కూడా ఈమె లక్ష్మి కలుస్తుంది కాబట్టి ఇద్దరు జీవితం గొప్పగా ముందుకు వెళ్ళిపోతుంది. అదే అదృష్టం బాగలేదనుకో, అమ్మ నీ అదృష్టం బాగలేదని నువ్వు ఎక్కడికి పోయినా ఏ ఇబ్బందులు పడుతున్నావు అనే కాడికి వస్తుంది. అది పెద్దోళ్ళ నోటుకుండా పలికిస్తారా ఆ దేవతలు. ఇప్పుడు నాది ఆ విధంగా ఉంటుంది. అంటే నీకు 3 చక్రాలు, యోగ చక్రం, అదృష్ట చక్రం, పూజ చక్రం. అర్థమైందా? లక్ష్మి అనుకూలం. ఇప్పుడు నీకు వయసు 25 సంవత్సరాలు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, అయిందా పోతుందా? అయింది కదా. నీకు 25 సంవత్సరాల కాడ నుంచి నీకు యోగ చక్రం బాగుంది. యోగ చక్రం అంటే ఏంటి? నిన్ను ముందుకు తీసుకెళ్ళేది. నీ యోగం బాగుంటేనే నువ్వు కొద్ది ముందుకు పోగలుగుతావు. అంతేగాని నీ యోగం బాగాలేకపోతే నువ్వు పోలేవు కదా. అందుకని 25 సంవత్సరాల నుంచి నీ గ్రహస్థితులు సహకరించాయి కాబట్టి నువ్వు ఈ వృత్తిలోకి రాగలిగావు, ఈ వృత్తిని ఇప్పుడు చేయగలిగావు. ఒక యాంకర్గా రావాలి, ఒక వృత్తి చేయాలి అని అంటే ఆ డేరు ఉండాలా, ఆ చాతుర్యం ఉండాలా, ఆ వాక్శుద్ధి ఉండాలా. ఇవన్నీ ఉండాలి అని అంటే మనలో ఉండవలసిన 9 గ్రహాలు మనకు సహకరించాలా. అప్పుడు కానీ అవన్నీ రాగలుగుతాయి, ఈ వృత్తిలోకి రాగలిగావు. అలాగనే ఎవరైనా సరే, ఏ వృత్తి అయినా సరే అట్లా నీకు గ్రహాలు సహకరిస్తున్నాయి. అందుకని నీ 25 సంవత్సరాలు నువ్వు ఈ స్థితిలోకి రాగలిగావు, ఈ స్థాయిలో కూర్చోగలిగావు. అందుకని నీ యోగ చక్రం 25 నుంచి నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే అదృష్ట చక్రం అంటే అదృష్టాన్ని బట్టి నువ్వు ముందుకు పోయినా కొద్దీ నీకు లక్ష్మి కూడా కొరత ఉండదు. లక్ష్మి కూడా నువ్వు ఏ పని చేస్తావో, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నీకు మంచే జరుగుతుంది. అర్థమైందా? లక్ష్మి వస్తుంటుంది. అప్పుడు లక్ష్మీ జాతకురాలు అవుతావు. దానివల్ల నీకు బాగుంది అని చెప్తున్నా. నీ జీవితంలో నీకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఆయుష్ కూడా భగవంతుడు ఇచ్చినంత వరకు బాగుంది నీకు. అంటే ఎంత ఇచ్చారు? మనం ఇంతని మనం చెప్పమమ్మా, ఎందుకంటే మనకు దేవుళ్ళం కాదు కదా. మనం దేవుళ్ళం అయితే కూర్చొని నీకు 3 సంవత్సరాలే ఉందా, నువ్వు చచ్చిపోతావు అని చెప్తే వాడు ఊరికొస్తాడు. అంటే ఎంత అని చెప్పారంటే మీకు తెలుసు, అంటే మనం అంత కరెక్ట్గా చెప్పలేము. ఆయుష్ ఎవడూ చెప్పలేడు, భగవంతుడు తప్ప ఎవ్వరూ చెప్పలేడు. భగవంతుడు ఆయుష్ పోస్తాడే కానీ ఈ టైంలో నేను తీసుకెళ్తాను భగవంతుడు చెప్పాడు. మీకు తెలుసా? మనం చెప్పము అనకండి, మీకు తెలుసా తెలీదా చెప్పండి. తెలియదు అనుకో, ఇక దాని గురించి తెలియదు అనుకో అని అనొద్దు గురువు గారు. మీకు తెలుసా తెలీదా? ప్రతి మనిషికి పుట్టిన కాడి నుంచి మనకంటూ ఒక అమ్మవారిని వదిలేడు భగవంతుడు. మనకు ఆయుష్ పోసి భగవంతుడు వదిలేడు. ఎవరామా? మృత్యుదేవత. ఏ టైంలో ఆమె ఎత్తగెళ్తుందో కూడా తెలియదు. కాబట్టి అంత ఆమె చేతిలో ఉంటది, మన చేతిలో ఏముండదు. మన చేతిలో ఏముండదు, అంత అమ్మవారి చేతిలోనే ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేచిన కాంటి మనం 24 అవర్స్గా అమ్మవారు వైఫై లాగా మనకు తిరుగుతూనే ఉంటుంది. మన చుట్టూ ప్రతి మనిషి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆమెకు అవతారాలు ఇన్నని కాదు. అర్థమైందా? గురుగారు మీరు దాటించద్దు, ముందు నాకు ఈ ఆన్సర్ చెప్పండి. మీకు తెలుసా? ఇప్పుడు మీరు చూసి అదృష్ట యోగం ఎలా ఉంది, ఇలా 3 చక్రాల గురించి అయితే అన్నారు కదా, అలాగే దేవుడు నీకు బాగున్నాయి. నేను చెప్పేది కూడా ఒకటే, ఇంతనే మనం ఎవరికి చెప్పలేము, మనం చెప్పిన దాన్ని బట్టి నడవదు. అర్థమైందమ్మా? నువ్వు అడిగింది కరెక్టే. తెలుసుకోవాలని నీకు ఆదుర్త ఉండొచ్చు, తెలుసుకోవాలని కాదు. ఇప్పుడు మీరు చెప్పలేము అంటున్నారు కానీ చెప్పలేము, భగవంతుడి చేతిలో ఉంది. మనం భగవంతుడి మీదనే నిర్ణయాన్ని వదిలేసాం కానీ మనం అంటూ ఆ నిర్ణయాన్ని, భగవంతుడి నిర్ణయాన్ని మనం తీసుకునే అంత గొప్ప వాళ్ళం కాదు.
సరే గురుగారు. కాబట్టి నీకు దేవుడు మంచి యోగాన్ని ఇచ్చాడు, అదృష్టాన్ని ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా నీకు భగవంతుడు ఆయుష్ కూడా ఇచ్చాడు అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏంటి? దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి నువ్వు ఇక్కడ వేసావు, నువ్వు ముందు 3 సార్లు దీనికి అర్థం చెప్పాలి కదా. ఇక చెప్పాలంటే చాలా ఉంటుంది. అయితే ఒకసారి వేసావు 3, ఒకసారి వేసావు 3, ఒకసారి వేసావు 4. 3 అని అంటే 2 రకాలుగా భావించవచ్చు. దీనికి నీకు శత్రువు పొంచే ఉన్నాడని చెప్పొచ్చు. అంటే శత్రువు అంటే తెలిసిన అదే నువ్వు ఎదిగేదాన్ని బట్టి, అదే నీ ఎదుగుదలను బట్టి నీకు పెళ్లి కాకముందు కానీ శత్రువు పొంచి ఉండొచ్చు, పెళ్ళి అయిన తర్వాత కూడా పొంచి ఉండొచ్చు. రెండోది 4 లాస్ట్లో 4 అంటే నేను చెప్పిన ఎన్ని దశలు? 4 దశలు. ఆ 4 దశలు నీకు బాగుంటాయని చూపిస్తుంది. అంటే నువ్వు బాగుంటావు. అర్థమైందా? చక్రం తిరిలోక చేయించారి, దోషక్రం రాజపూజిత. అర్థమైందా? 4 చక్రాలు నవపండిత అంటారు. అట్లక్కనే నీకు 4 అని అంటే నువ్వు బాగుంటావు అని అర్థం. అదే మాదిరిగా ఈ మొత్తం కలిస్తే ఎన్ని వచ్చినాయి నీకు? 10. 3, 3, 6, 4, 10. 10లో 0 లెక్క ఉండదు దేనికి. 0 తీస్తే ఏమొచ్చింది? 1 అని అంటే ఏమంటారు? ఎవరైనా సరే ఏం కోరుకుంటారు? నేను నంబర్ 1గా ఉండాలని కోరుకుంటాడే కానీ నంబర్ 2లోకి రావాలి, నంబర్ 3లోకి రావాలని కోరుకోరు కదా. ఒక ఆట ఆడేవాడు కానీ, ఒక డబ్బు సంపాదించే దాంట్లో బిజినెస్లో కానీ నంబర్ 1 పొజిషన్లో ఉండాలనే కోరుకుంటాడు ఎవడైనా. అట్లక్క నీ జీవితానికి యోగం ఉందని చెప్పానా? ఆ యోగం ప్రకారంగా నువ్వు నంబర్ 1 పొజిషన్లోనే ఉంటావు ఎప్పుడు. గురుగారు, ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యల్ని చూసి ఇలా గవ్వలు వేసి వాళ్ళకి చెప్తుంటారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని. ఎప్పుడు మీరు మీ భవిష్యత్తును చూసుకోలేదా? మా భవిష్యత్తు నడుస్తూనే ఉంటుంది కదా. మీకు అంటే చూసుకోవడం అనేది ఉంటది కదా. ఇప్పుడు మీరు చూసి ఎలా అయితే చెప్తున్నారో మీకోసం మీరు ఎప్పుడు గవ్వలేసుకోవడము, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకోవడము, అదే అంతా మేము భగవంతుడి మీద వదిలేస్తాం. మేము భగవంతుడి భక్తులం కదా, మేము గవ్వలేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎట్లా ఉండదు అంటే మేము అమ్మవారి పూజారులం కాబట్టి అమ్మ నువ్వు ఏది చేసినా మాకు ఓకే అనుకుంటాం. మేము పొద్దున్న లేచినాక దైవాన్ని ప్రార్థించేటప్పుడు ఏం చెప్తాము? నాకు ఏ విధంగా జరగాలో అదంతా నీ చేతిలోనే ఉంది, కానీ నువ్వే చూసుకో అని చెప్పి అమ్మవారికి వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చొని మేము ప్రజలకి, భక్తులకి, మనుషులకి చెప్పగలుగుతామే కానీ మేము చేసుకొని చూసుకోవాల్సిన అవసరం మాకు ఉండదు. ఎందుకంటే అంత మాత్రం మేము ఎందుకమ్మా దేవుని ముక్కి మేము ఇక్కడ గురువులుగా కూర్చోవటం. గురువు ఎప్పుడు నా భవిష్యత్తు ఎలాగుందని వాడు చూసుకోడు. చూసుకుంటే వాడికి డౌట్ వస్తుంది. ఏ టైంలో ఏమొస్తుందో తెలియదు, ఆ అమ్మవారు ఏ టైంలో ఏది పెడుతుందో తెలియదు. కాబట్టి మనం తెలియని వాళ్ళకి తెలియజెప్పటం సంతోషం, కానీ తెలిసిన వాళ్ళు మళ్ళీ దాన్నే మైండ్లో పెట్టుకొని మనం దానికోసం ఆలోచించడం అనేది అవసరం లేదు. మా గురువులకి జరిగేది ఉంటే జరుగుతుంది, తప్పదీసేది ఉంటే అమ్మవారు తప్పదీస్తుంది. మనం జీవించగలిగితే జీవించగలుగుతాం అంతే. మాది మేము వదిలేస్తాం అంతేగాని ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తాం, వచ్చిన భక్తుడి గురించే ఆలోచిస్తాం. ఆ భక్తుడి గురించి ఆలోచించినప్పుడే ఆ భక్తుడు ఏమి తెలియకుండా మనల్ని నమ్మి వస్తాడు కాబట్టి అప్పుడు అతనికి మనం చెప్పగలుగుతాం, వాళ్ళకి చెప్పగలుగుతాం, ఆడవారైనా మగవారైనా. యూజువల్గా అందరికీ అనిపించేది ఏంటి అని అంటే, ఈ చెయ్యి చూసి జాతకం చెప్పేవాళ్ళు ఇలా రకరకాల విద్యలతోని ఒకరు భవిష్యత్తుని చెప్తా ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ భవిష్యత్తుని చూసుకొని ఎందుకు సరి చేసుకోరు అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉంటారు కదా గురుగారు. మీరు కూడా వినే ఉంటారు కదా ఇలాంటి మాటలు. అయితే అడుగుతారు, కానీ గురువులు ఎప్పుడు నేను ఇందాక చెప్పా మళ్ళీ రిపీట్ అవసరం లేదు. నువ్వు అడిగిన దానికి ప్రశ్న కరెక్ట్ గానే అడిగావు, కానీ మీరు వేరు మేము వేరు. మీరు దేనికి వచ్చారు నా దగ్గరికి? నేను ఇంటర్వ్యూ కోసం వచ్చావు. దేనికి వచ్చావు? ఇంటర్వ్యూలో ఏం చెప్తాడో అయినా వినాలి అని నేను చెప్పి నువ్వు వచ్చావు. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అంటే అప్పుడు ఏంటి? ఒక చేతబడి గురించి అడుగుతా అన్నావు, అది నీకు తెలుసా? ఏది? ఒక చేతబడి ఎలా చేస్తారు ఏంటి మరి నాకు తెలుసు కాబట్టి నువ్వు అడుగుతానికి వచ్చావు, అంతే కదా. ఒక మనిషి ఎలా ఉంటాడు అనేది అడగడానికి వచ్చావు, లేదు దేవుణ్ణి ఎలా పూజ చేయాలి అని అడగడానికి వచ్చావు, తర్వాత నరదిష్టి నరపీడ అనేది ఎలా వస్తుంది అని అడగడానికి వచ్చావు. మరి అవన్నీ క్లియర్ కావడానికి ఏమన్నా పరిష్కారం ఉందా అని అడగడానికి వచ్చావు. అవన్నీ నాకు తెలిస్తే నేను కూర్చున్నా, నువ్వు తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు. ఇప్పుడు మీరు చెప్పారు కదా మాకున్న సమస్యలు ఏంటి అనేది మీరు తెలుసుకొని మాకు పరిష్కారం చెప్తారు, కానీ మీకు మాత్రం మీరు దైవ ఆరాధన చేసుకుంటూ అమ్మవారికి మీదైతే అమ్మవారి మీదనే వదిలేస్తాం మేము.